అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. వారఫలంగాని చూసుకుంటే 1వ తారీఖు జూన్ 2025 నుంచి 7వ తారీఖు జూన్ నెల 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో గ్రహస్థితులు చాలా మారుతున్నాయి. అయితే ప్రస్తుతానికి మనం ముఖ్యంగా శుక్ర గ్రహం యొక్క మార్పుని తీసుకుంటున్నాం. తర్వాత బుధ గ్రహం కూడా మారుతుంది ఈ వారం చివరిలో. అలాగే కుజుడు కూడా మారుతున్నాడు. సో దీన్ని బట్టి అందరికీ వారఫలం ఎలా ఉందో చెప్తాం. ఈ వారంలో శుక్రుడు మేషరాశిలో, సూర్యుడు బుధుడు వృషభ రాశిలో, గురువు మిథున రాశిలో, కుజుడు చంద్రుడితో కలిసి కర్కటక రాశిలో మొదలవుతున్నారు. అలాగే వారం చివరిలో కుజుడు సింహరాశిలోకి వస్తున్నారు. కేతు వచ్చేసి సింహరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే రాహు కుంభరాశిలో, శని మీనరాశిలో, అలాగే చంద్రుడు కర్కాటకము, సింహం, కన్య, తులారాశి వరకు ప్రయాణిస్తున్నారు. ఇది గ్రహ సంచారం అండి. మరి దీన్ని బట్టి 12 రాశులకు జాతకం ఎలా ఉందో ఈ వారం అంతా తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా జాతకాలు తెలుసుకోవడానికి కోసం మీ పేరు, డేటు, టైము నా నెంబర్కి వాట్సాప్ చేయండి. 58 పేజీల జాతకాన్ని రెడీ చేసి మీతో ఫోన్లో 20 నిమిషాలు మాట్లాడి పరిహారాలు చెప్పి PDF పంపిస్తాను జాతకాన్ని. అలాగే ఎటువంటి సమస్యలు ఉన్నా దానికి సింపుల్గా పరిష్కారం చెప్పేటువంటి మార్గం మన దగ్గర చాలా ఉన్నాయి. అందుకే మన ఛానల్ పేరు thesimple.astrologer.com అని చెప్పేసి పేరు పెట్టుకున్నాం. అలాగే శ్రీనివాస జ్యోతిష్య నిలయం అని చెప్పేసి ఫేస్బుక్లో మన పేజ్ ఉందండి. అది కూడా మీరు దయచేసి చూడండి, లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, అలాగే జ్యోతిషపరంగా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ, ఈ వారం చివరిలో కుజగ్రహం యొక్క మార్పు, బుధగ్రహం యొక్క మార్పుని లెక్కలోకి తీసుకోకుండా సూర్యుని యొక్క మార్పుని తీసుకొని చెప్తున్నాను. నమస్కారం. గోపాల్ అయ్యంగార్. అందరికీ నమస్కారం. మకర రాశి వాళ్లకు 1వ తారీఖు జూన్ నుంచి 7వ తారీఖు జూన్ వరకు వారఫలం ఎలా ఉందో చూద్దాం. ఈ వారంలో శుక్రగ్రహము 3వ ఇంట్లో నుంచి 4వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు మేషరాశిలోకి. బుధుడు కూడా ఇప్పుడు వృషభ రాశిలో ఉన్నాడు. అలాగే కుజుడు అష్టమంలోకి వస్తున్నాడు. అనేక మార్పులతో ఈ వారం ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ వారంలో శని యొక్క ప్రభావం వల్ల బాగా పట్టుదలగా పని చేస్తారు, మొండిగా ఉంటారు, అనుకున్న పనులు అనుకున్నట్టు సాధిస్తారు, పని పూర్తి అయ్యేదాకా నిద్రపోరు. చురుకైన వ్యక్తిత్వము, చురుకైనటువంటి మనుషులు కాబట్టి మీరు అందరూ 8 గంటలు పనిచేసి అలసిపోతే మీరు 12 గంటలు పనిచేసినా కూడా అలసిపోరు. అటువంటి గొప్ప శక్తిమంతులు మీరు. అలాగే ధన ఆదాయం కూడా చాలా బాగుంది. అనేక రకాల ధన ఆదాయాన్ని ఎంజాయ్ చేస్తారు. శని తృతీయ స్థానంలో చాలా మేలు చేస్తున్నాడు. విందులు వినోదాల్లో పాల్గొనడం, చక్కగా ఆనందంగా గడపడం అన్ని కూడా బాగుంది. మకర రాశి వాళ్ళందరికీ కూడా బంధువులతో, స్నేహితులతో చక్కటి స్నేహభావాలు పెరుగుతాయి. రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తారు. బంధువులు చాలా సహాయం చేస్తారు. రిలేషన్షిప్ కొత్త ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. చిన్ననాటి ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటారు. ధైర్యం బాగా కలిగి ఉంటారు. నలుగురికి సహాయం చేసే స్థితిలో మీరు ఉన్నారు. ఈ వారంలో తల్లి ఆశీస్సులు బాగుండడం వల్ల మొత్తం విలువైన వస్తువులు, వాహనాలు, భూములు, ఆస్తులు కొనుగోలు చేయడానికి ఎంతో అనుకూలంగా ఉంది. సంతానం పరంగా చూసుకుంటే పిల్లల చదువులు, వాళ్ళ భవిష్యత్తు బాగుంది. పిల్లలు విదేశీ యానాలు వెళ్ళాలన్నా, పై చదువులు చదవాలన్నా మీకు ఆ కళలన్నీ నెరవేరుతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పొచ్చు. ప్రయాణాల్లో సుఖవంతమైన ప్రయాణం ఉంటుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మకర రాశి వాళ్ళు రుణ ఒత్తిడి కొంచెం ఉండే అవకాశం లేకపోలేదు. శత్రువుల బాధ ఉంటుంది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారు. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. భార్యాభర్తలు పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడమే కాదు, ప్రేమికులకు కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పేసి ఈ విధంగా చెప్పడం జరిగింది. మకర రాశి వాళ్ళందరూ కూడా పార్ట్నర్షిప్ లో వ్యాపారాలు బాగా లాభదాయకంగా ఉందని చెప్తారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో మకర రాశికి మంచి అదృష్టం ఉంది. పెద్దలు, తండ్రులు, మామగారు, అత్తగారి యొక్క సపోర్ట్ బాగుంటుంది. అలాగే వాళ్ళ నుంచి రావాల్సినటువంటి ప్రోత్సాహకాలన్నీ లభిస్తాయని చెప్పేసి పక్కాగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలతో ఉక్కిరి బిక్కిరి అవుతారు. సంతోషంగా ఆనందంగా గడుపుతారు. మీ ప్రతిభ నలుగురికి తెలుస్తుంది. వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా వ్యాపారంలో ఈ వారం చాలా మంచి లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే వారం చివరిలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చుల విషయానికి వస్తే బాగా అదుపులో ఉంటుంది మకర రాశి వాళ్ళకి. అది గొప్ప విషయం. మకర రాశి వాళ్ళు అంటే ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు, వీళ్ళందరూ కూడా సూర్యదశ, చంద్రదశ, మంగళ దశలో పుడతారు. పెద్దవాళ్ళైన కొద్ది దశలో మార్పులు వస్తుంటాయి. ఆ దశలో మార్పులు ఏమిటి, అదేమిటి, ఏం జరుగుతూ ఉంది అన్ని కనుక్కోవడానికి కోసం నన్ను మీరు కాంటాక్ట్ చేయండి. మీ సమస్యలు ఏదున్నా సరే దానికి చక్కటి పరిష్కారం చెప్పి మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకాన్ని రెడీ చేసి
దాన్ని మీకు పీడిఎఫ్ చేయడమే కాదు 15-20 నిమిషాలు రికార్డ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.